అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. అటు చూడు, అది ఎంత బాగుంది. హ్యాపీ దివాళీ పిల్లలు. హ్యాపీ దివాళీ తాతయ్య. బాణసంచాన్ని జాగ్రత్తగా కాల్చాలి, అర్థమైందా? ఓకే తాతయ్య. తప్పించుకున్నాను. నేను తప్పించుకోలేదు. మైరా, నువ్వు రాకెట్ ని ఆకాశం వెనక పంపించాలి. ఎందుకని నా వెనక పంపిస్తున్నావు? అరే ఏంటి, రాకెట్ నా చుట్టూనే తిరుగుతుంది, నేను తిరిగిపోతున్నాను. అద్భుతం, కొత్త స్టైల్లో మీరు రాకెట్ వదిలారు. షకాల్, పార్టీ స్టార్ట్ చేయి. మొదలు పెడతాను. ఈలోపు వాడు కూడా రావాలిగా. వాడెవడు? మేము వచ్చేసాం కదా. ఒక ముఖ్యమైన గెస్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. వాడిని చూస్తే వెలుతురు కూడా దాక్కుంటుంది. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. అందరినీ నేను చేస్తాను రెస్ట్లెస్. హ్యాపీ దివాళీ. నువ్వు వచ్చేసావా? నీకోసమే నేను ఇంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. హ్యాపీ దివాళీ. అరే రే, నీ ఫ్రెండ్స్ ఎందుకని ఇలా రెస్ట్లెస్ గా చేస్తున్నావు? ధూమ్ ధామ్ పటాక్. అరే, ఈ రాకెట్ ఏంటి నా వెనకాలే వస్తోంది. దీన్ని ఆపి ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్. షకాల్, నీ పార్టీకి నన్ను పిలిచి ఈ విధంగా నన్ను గౌరవించడం. బొద్దు నువ్వు ఆవేశపడకు. ఇవి మన చోట్లోంచి వస్తున్న రాకెట్స్ కావు. ఇది నా పక్కూరు, అంటే సన్ సిటీ నుంచే వస్తున్నాయి. అక్కడి రాజు జయసింగ్ చౌహాన్. వాళ్ళు ఇలాగే ఏదో ఒకటి చేసి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు కావాలనే మన పార్టీ చెడగొట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి.
నా పార్టీని ఇలా సర్వనాశనం చేసేశారే. ఓ షాఖాన్, నువ్వు దిగులు పడకు. వాళ్ళు మన పార్టీని నాశనం చేశారు కదా, నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా మీద, లార్డ్ ఆఫ్ డార్క్నెస్ మీదే టపాకాయలు పేల్చారు కదూ, ఇక వాళ్ళు తప్పించుకోలేరు. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. ఎవరైనా నన్ను ఎదిరిస్తే వాళ్ళు చీకట్లో కనిపించకుండా పోతారు. ఏం పర్వాలేదు లార్డ్ ఆఫ్ డార్క్నెస్, వాళ్ళతో తలపడ్డం వల్ల ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే జయసింగ్ చౌహాన్ ఒక గొప్ప మెజిషియన్ మాత్రమే కాదు, అలాగే వాడి గ్రాండ్ సన్ రుద్ర కూడా తక్కువే కాదు. వాళ్ళని కొంతమంది ప్రముఖ మెజిషియన్స్ కూడా ఓడించలేకపోయారు. ఇంతవరకు వాళ్ళు నన్ను ఎదిరించలేదు కదా, ఇక నేను ఏం చేస్తానో చూడు షాఖాన్. వెళ్ళు మిత్రమా, వెళ్ళు వెళ్ళు. నేను కోరుకుంటున్నది కూడా ఇదే. జయసింగ్ చౌహాన్ కి ఎవరైనా మంచి గుణపాఠం నేర్పించాలి. నా వల్ల కాకపోతే నువ్వు వెళ్ళి వాడి మీద పగ తీర్చుకో. నేను ఇక్కడ ప్లాన్ చేసినట్టుగానే అన్ని విషయాలు కరెక్ట్ గా జరుగుతున్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రకాశవంతంగా ఉండవలసిన సమయంలో ఎందుకు ఇలా చీకటి అయిపోతుంది? వెలుతురుగా ఉండాల్సిన చోటు ఎందుకని చీకటి అయిపోయింది? అదిగో అదిగో, ఒకసారి పైకి చూడండి, అక్కడేదో వింతగా ఉంది. కాపాడండి, కాపాడండి! ప్రకాశవంతంగా ఉండవలసిన ఈ పండుగ రోజు ఒక్కసారిగా ఎంత చీకటి అలుముకుందేమిటి? తాతయ్య పైన చూడండి, అక్కడేదో విచిత్రంగా ఉంది. రుద్ర, అది విచిత్రమైంది కాదు, చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడే వెళ్ళి అదేమిటో తెలుసుకోవాలి. తాతయ్య మేము వస్తాం. ఎవరు నువ్వు? ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళ బతుకు చీకటైపోతుంది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఈ రోజు సంతోషంగా జరుపుకునే పండుగ రోజు, అందుకే నేను నీకు హాని తలపెట్టాలనుకోవడం లేదు. నువ్వు నన్ను కష్టపెట్టబోతున్నావా? అకేలా నషేరా, నువ్వు అయిపోవాలి చీకటి. లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నువ్వు నా ఊరిని చెగటమయం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఇబా ఇస్కా జిబా ఇస్కా డిజపియరో. ఇవాళ వెలుతురులో పండగ. జయసింగ్ చౌహాన్ ఇంకా వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ ఇది మర్చిపోరు. మిగతా వాళ్ళ చేతికి తుపాకీ ఇచ్చి వాళ్ళ చేత కాల్పించడం చాలా మంచి విషయం. ఇది చాలా బాగుంటుంది. జయసింగ్ చౌహాన్, నీ గ్రాండ్ సన్ చల్లగా ఉండాలనుకుంటే ఇప్పుడే నీ ఫైట్ ని ఆపే. వద్దు, మా రుద్రాన్ని ఏమీ చేయొద్దు. తాతయ్య, తాతయ్య! రుద్ర, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, వెళ్ళిపో. లేదు తాతయ్య, నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళను. నన్ను వదులు. వెళ్ళాలా? అయితే వెళ్ళు.
ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ని కొడతావు. మీ ఫ్రెండ్ ను కొట్టినందుకు మీకు కోపం వచ్చిందా? సరే ఓకే, మీరు వాడి దగ్గరికే వెళ్ళండి. నాతో ఎవరైనా గొడవ పడితే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా. ఈ రోజు నుంచి సన్ సిటీకి కింగ్ నేనే. మీరందరూ నాకు సేవ చెయ్యాలి, నా ఆజ్ఞను అంగీకరించాలి. నీ ఆజ్ఞల్ని మేమెందుకు పాటించాలి? మా తాతయ్య గారే మాకెప్పటికీ రాజు. నేను చెప్పిన మాట వినరా? అయితే మీరు మీ తాతతోనే ఉండండి. సరే సరే, మీరు చెప్పిందే మేము వింటాం. మనం లార్డ్ ఆఫ్ డార్క్నెస్ తో ఫైట్ చేయడానికి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. అది కూడా చాలా త్వరగా. చెడు ఎంత ప్రయత్నించినా మంచే ఎప్పుడు గెలుస్తుంటుందని తాతయ్య నాతో ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనం కూడా లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని ఓడిద్దాం. కానీ ఎలా రుద్రా? మనం ఏదో ఒకటి చేద్దాం. ప్రస్తుతం మనకిప్పుడు ఇక్కడ వెలుతురు కావాలి. నేను మ్యాజిక్ చేస్తాను. అరే, ఈ వెలుతురు కూడా లార్డ్ ఆఫ్ డార్క్నెస్ కి వెళ్ళిపోయింది కదా. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వరుణ్, వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే. వెలుతురు వచ్చిందా? ఈ రోజు రాత్రి మనం ఇక్కడే ఉండాలి. రేపు మార్నింగ్ మనం లైబ్రరీకి వెళ్దాం. అక్కడే మనకి లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని ఓడించే సొల్యూషన్ దొరుకుతుంది. అలా సార్, తాతయ్యని లార్డ్ ఆఫ్ డార్క్నెస్ మెజిషియన్ స్మోగర్ స్టాచ్యూని చేసి బంధించాడు. వాడిని ఎదిరించడానికి ఏదో ఒక మార్గాన్ని వెతకాలి. రుద్ర, ఆ సెల్ఫ్ లో డార్క్నెస్ గురించి చాలా పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాల సహాయంతో నువ్వు మంచి ఐడియా సంపాదించొచ్చు. థ్యాంక్ యూ అలాసా సార్. వెల్కమ్ రుద్ర. లైబ్రరీకి వచ్చి ఇన్ని బుక్స్ ని చదివిన తర్వాత నాకు ఆ విషయం బాగా అర్థమైంది. చీకటితో పోరాడాలంటే దానికి సహాయపడేది ఎప్పుడు వెలుతురే. వెలుతురు ముందు చీకటి అనేది ఎప్పుడు ఉండదు, ఉండలేదు కూడా. ఇకపై ఈ ప్యాలెస్ నా సొంతం కాదు. కాదు, ఇక్కడ ఉన్నవన్నీ నా సొంతం. నేనే మీ కొత్త కింగ్. రాత్రంతా బాగా ఫైట్ చేసి నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది. వెళ్ళండి, మీ కొత్త కింగ్ కోసం కొత్త కొత్త డిషెస్ తయారు చేసుకురండి. ఆ లోపు నేను కొత్త ప్యాలెస్ ని తిరిగి చూసి వస్తాను. రంగిలా, వాడు వస్తున్నాడేమో చూస్తూ ఉండు. నేను ఈలోగా తాతయ్య గారిని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. రంగిలా, పైప్ ఎందుకు నీళ్లు రావట్లేదు? నీ కింగ్ కే నువ్వు ద్రోహం చేస్తున్నావా? ఇలా చూడు,
నువ్వు నాకు విరోధంగా ఉంటావా? లేదు లేదు, నేనేమీ చెయ్యను. మనసుంటే మార్గం ఉంటుంది. నేను మీకు సేవ చేస్తాను, మంచి మంచి డిషెస్ చేస్తాను. ఇదిగో వెంటనే వస్తాను, వెళ్ళొస్తా. నిన్న సాయంత్రం వరకు మన ఊరు సంతోషం ఇంకా వెలుతురుతో నిండిపోయింది. కానీ లార్డ్ ఆఫ్ డార్క్నెస్ వల్ల మన ఊరు ఎలా ఉందో చూడండి. లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా? ఆ? రుద్రా, నువ్వు మళ్ళీ వచ్చావా? నిన్ను ధైర్యశాలని చెప్పాలా లేక పిరికాడని చెప్పాలా? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు రుద్రా. నిన్న రాత్రి ఏం జరిగిందో చూసిన తర్వాత కూడా మళ్ళీ ఎలాగ నా ముందుకొచ్చి నిలబడాలనుకుంటున్నావో? లార్డ్ ఆఫ్ డార్క్నెస్, నా గురించి ఆలోచించి నువ్వు బొరపాటు చేసుకోకు. నిన్న నువ్వు మా ఊర్లోకి వచ్చినప్పుడు చీకటి అలుముకుంది, కానీ ఇప్పుడు సూర్యుడు వెళ్తుంది. ఒక విషయం బాగా గుర్తుంచుకో, చీకటి ఎప్పటికీ వెలుతురు ముందు నిలవలేదు. నీకు ధైర్యం ఉంటే నాతో వచ్చి ఫైట్ చేసి గెలు. ఈ రుద్ర నిజంగానే పాపం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఆ ఫుల్ సిటీని లార్డ్ ఆఫ్ డార్క్నెస్ కంట్రోల్ లోంచి బయటికి తీసుకురావడం అంత సులభం కాదు. ఖచ్చితంగా నీ వల్ల ఇది సాధ్యం కాదు రుద్ర. ఏమన్నావ్? ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ డార్క్నెస్. నన్ను ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని చీకట్లోకి తోసేస్తా. I am the Lord of Darkness. నన్నెవరైనా ఎదిరిస్తే వారిని చీకట్లోకి తోసేస్తా. రుద్రా, నువ్వు వయసులోనూ తెలివిలోనూ నాకన్నా చిన్నవాడివి. అయినా నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావు. సరేరా? సరే, నీకు నేను ఒక అవకాశం ఇస్తా. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. బూమ్ చెక్ చెక్ బూమ్. Boom! Check, check, boom! లార్డ్ ఆఫ్ డార్క్నెస్ యొక్క డార్క్నెస్ ని ఈ రోజు మనం రెస్ట్లెస్ చేసేద్దాం. అంతర్ మంతర్ జాదూ కలంతర్ చూ. మైరా, నువ్వు లార్డ్ ఆఫ్ డార్క్నెస్ ని కదా రెస్ట్లెస్ గా చేస్తారన్నావు, కానీ నా మీద ఎందుకు దాడి చేశావు? సారీ వరుణ్, నేను సరి చేస్తా. అరే రే, రుద్రా, చీకటికి వెలుగుకి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతుంది. నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు. యా యా. ఒక విషయం మర్చిపోకు, చీకటి ఎంతగా అలుముకున్నా సరే సూర్యుడు వెలుతురు ముందు అది ఎన్నటికీ నిలవలేదు. ఈ బాయ్స్ కా బూమ్ చెక్ చెక్ బూమ్. Huh?
అదేంటి అది చీకటి ఈ వెలుతురు నా కళ్ళని పొడిచి నన్ను చంపేస్తోంది. అసలు ఈ రుద్ర ఎందుకని ఇలా ఉన్నాడో తెలియట్లేదే. వాడి విషయంలో ఏది ప్లాన్ చేసినా నేను ఫెయిల్ అవుతున్నాను. మీరు దాని గురించి ఏం దిగులు పడకండి షాకాల్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రుద్ర, నేను చూస్తుంటే గర్వంగా ఉంది. చీకటి ఎంతటి బలశాలి అయినా వెలుతురు ముందు ఓడిపోవలసిందేనని నువ్వు నిరూపించావు. ఇది నిజంగా మరపురాని దీపావళి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.